వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. KGF సినిమా అద్భుతమని KTR ట్వీట్. దర్శకుడు తన ప్రతిభను చాటాడంటూ ప్రశంసలు. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగే తమ అనుబంధం అన్న తలసాని. డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో తన అనుబంధాన్ని నెమరవేసుకున్న మంత్రి. KTR నేతృత్వంలోని కమిటీ పక్కా వ్యూహ రచన. నగరంలో యువతి హల్చల్. క్యాబ్ డ్రైవర్ పై దాడికి దిగిన యువతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ మాజీ మంత్రి TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తరచుగా సినిమాలు చూస్తుంటారనే సంగతి తెలిసిందే. అవకాశం కుదిరినప్పుడల్లా సినిమాలు చూస్తూ వాటి గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఎన్నికలతో బిజీ అయిపోయి సినిమాలు చూడలేకపోయిన KTR తాజాగా ఓ సినిమా గురించి ట్వీట్ చేశారు. దక్షిణాదిన బాహుబలి తర్వాత ఆ స్థాయి భారీ బడ్జెట్తో నిర్మితమైన ఘన విజయం సాధించిన చిత్రం KGF. కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ఈ సినిమా దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదలై విజయం సాధించింది. అతను అంత పెద్ద గ్యాంగ్స్టరా? గ్యాంగ్తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు మాన్స్టర్. తాజాగా ఆ సినిమా చూసిన KTR ట్విట్టర్ ద్వారా చిత్ర బృందాన్ని ప్రశంసించారు. కొద్దిగా ఆలస్యంగానే అయినా ఎట్టకేలకు KGF చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. సాంకేతికంగా కథపరంగా చాలా బాగుంది. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా రూపొందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. స్క్రీన్ పై రాక్ స్టార్ యష్ నటన అదిరిపోయింది అని KTR ట్వీట్ చేశారు. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన పద్మారావు గౌడ్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభలో మంత్రి తలసాని మాట్లాడుతూ పద్మారావుకు తనకు మధ్య ఉన్న ఓ సీక్రెట్ను రివీల్ చేశారు. పద్మారావు గురించి అందరూ మాట్లాడుతున్నటువంటి అనుబంధాలు వేరు, మనిద్దరి అనుబంధాలు వేరు. హైదరాబాద్ జంట నగరాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ మన ఇల్లు కూడా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉండేవి. రెండు కుటుంబాలు కూడా చాలా పెద్దవి. అనుకోకుండా మీరు రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సభకు గాని బయటున్న వాళ్లకు తెలియని ఒక రహస్యం ఉంది. మనం వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ ఇంతవరకు ఒకరిపై ఒకరు ఏ రోజు కూడా విమర్శించుకున్న దాఖలాలు లేవు. వెనుకబడిన వర్గాలకు చెందిన తాము అంచెలంచెలుగా ఎదిగాం. 1986లో మీరు కార్పొరేటర్గా ఎన్నిక కావడం, ఆ డివిజన్కు కూడా మనిద్దరికి సంబంధించినది కావడం, అక్కడ కూడా మీరు విశేష సేవలు అందించారు. 2001లో TRS పార్టీలో చేరిన మీరు జంట నగరాల అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా ఇలా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనుకోని విధంగా 2004లో తాను పద్మారావు ఎన్నికల్లో పోటీ పడ్డాం. 2004 ఎన్నికల్లో పద్మారావు గెలవడం, నేను ఓడిపోవడం, మళ్ళీ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో నేను గెలవడం, మీరు ఓడిపోవడం జరిగింది తప్ప మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని డిప్యూటీ స్పీకర్ గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2001లో TRS పార్టీలో చేరిన వీరు జంట నగరాల అధ్యక్షుడిగా, ఉద్యమ నాయకుడిగా ఇలా అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనుకోని విధంగా 2004లో తాను పద్మారావు ఎన్నికల్లో పోటీ పడ్డాం. 2004 ఎన్నికల్లో పద్మారావు గెలవడం, నేను ఓడిపోవడం, మళ్ళీ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో నేను గెలవడం, వీరు ఓడిపోవడం జరిగింది తప్ప మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని డిప్యూటీ స్పీకర్ గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తలసాని మాట్లాడుతున్నంతసేపు మిగతా సభ్యులు తదేకంగా మంత్రి వైపు చూస్తుండగా పద్మారావు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు. అనుకోకుండా 2009లో సనత్ నగర్ నుంచి నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఇద్దరం ఓడిపోయాము. 2014 ఎన్నికల సమయంలో జరిగిన రహస్యం ఇవాళ బహిరంగంగా అందరికీ చెబుతున్నాను. 2014లో మేమిద్దరం వేర్వేరు పార్టీల తరపున వేర్వేరు నియోజకవర్గాల నుంచి అండర్స్టాండింగ్తోనే పోటీ చేసి గెలిచాము. ఆ తర్వాత నేను TRSలో చేరడం జరిగిపోయింది. ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. డే 1 నుంచి ఇప్పటి వరకు లో ప్రొఫైల్గా ఉండటం మీ గొప్పతనం. రాజకీయాల్లో ఉధృతంగా ముందుకెళ్లాలనే సందర్భంలో కూడా బై బర్త్ వచ్చినటువంటి ఆ లైఫ్ స్టైల్లోనే మీరు మెయింటైన్ చేయడం నిజంగా అది కుటుంబం చేసుకున్న అటువంటి పుణ్యమే. అందుకే మనకు ఇలా అవకాశాలు వస్తున్నాయి. నిలకడగా ఉండటం, నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చేశారు.
సికింద్రాబాద్ ప్రాంత అభివృద్ధికి ఇద్దరం కలిసి పనిచేశాం. వయసులో పెద్దవారైనటువంటి మీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మీకు చేదోడు వాదోడుగా అనేక సందర్భాల్లో మనం ముందుకెళ్తున్నటువంటి ఈ శుభ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించడం శుభపరిణామం. సక్సెస్ఫుల్గా ఈ హౌస్ను నడిపి అందరి మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను అంటూ తలసాని తన ప్రసంగాన్ని ముగించారు. తన ప్రియురాల్ని, ఆమె 4 ఏళ్ల కొడుకుని అతి దారుణంగా చంపేశాడని అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. తాను ఈ నేరం చేయలేదని క్రైగ్ కాళీ అనే ఆ నిందితుడు కోర్టులో చాలా బలంగా వాదనలు వినిపించాడు. కానీ న్యాయస్థానం అతని మాటలు నమ్మలేదు. అతన్ని దోషిగా గుర్తించి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు దాటింది. అయినా సరే అతను తన పట్టు వీడలేదు. తాను అమాయకుణ్ణని అప్పటి నుంచి వాదిస్తూనే ఉన్నాడు. చివరికి ఆ హత్యలు క్రైగ్ చేయలేదని తేలడంతో 39 ఏళ్ల తర్వాత గత ఏడాది అతన్ని విడుదల చేశారు. అంటే 39 ఏళ్ల పాటు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడన్నమాట. ఈ పొరపాటుకు పరిహారంగా కాలిఫోర్నియా ప్రభుత్వం అతను జైల్లో గడిపిన ప్రతి రోజుకు $140 అంటే $9,500కు పైగా లెక్కగట్టి $1.95 మిలియన్ సుమారు 14 కోట్లకు పైగా చెల్లించింది. ఈ డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కున్న క్రైగ్ ప్రస్తుతం దానిలోనే ఉంటున్నాడు. అయితే ఈ కథ ఇక్కడితో పూర్తి కాలేదు. క్రైగ్ కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేమని భావించిన సిమీ వ్యాలీ సిటీ ప్రభుత్వం అతనికి మరింత ఆర్థిక సాయం చేయాలని భావించింది. అనుకున్నదే తడావుగా అతనికి $21 మిలియన్ సుమారు 150 కోట్లు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ డబ్బు అతను కోల్పోయిన జీవితాన్ని తిరిగివ్వలేదని, ప్రభుత్వం అతని విషయంలో చేసిన పొరపాటుకు ఇది చిన్న పరిహారమేనని పేర్కొంది. ఈ డబ్బుతో తాను చూడాలనుకున్న ప్రాంతాలన్నీ చూస్తానని అంటున్నాడు 71 ఏళ్ల క్రైగ్. ఆంధ్రప్రదేశ్ మీ జాగిరా, వైసీపీ టీడీపీ నేతల ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించాలన్నా, ఇక ఎవరు రాష్ట్రాన్ని పాలించకూడదా అంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా ప్రజా భరోసా బస్సు యాత్ర ఆదివారం ఆత్మకూరుకి చేరుకుంది. ఈ సందర్భంగా బస్ స్టాండ్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి అంతకుముందు నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ సీఎంగా కొనసాగాలని భావిస్తున్నారని, ఈ పార్టీలే రాష్ట్రాన్ని ఏలాలని చూస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణంలా తయారయ్యారని, ఈ గ్రహణాలు వీడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల వల్ల ఎలాంటి ఉపయోగము లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మాకు ఒక కులం అంటూ లేదు. ప్రాంతీయ పార్టీలకు ఆ కులాలు ఉన్నాయి. మాకు డబ్బు లేదు, వారికి పుష్కలంగా ఉంది. మాకు సొంత మీడియా లేదు, వారికి ఉంది. ఇది చూసి మేం భయపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మా బలం ప్రజలే అన్నారు. హోదా ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని, మోదీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయన్నారు. నిశ్శబ్ద విప్లవంలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీ తొలి సంతకం చేసేది హోదాపైనే అన్నారు. కాంగ్రెస్ యాత్రను అడ్డుకోవడాన్ని చరిత్ర క్షమించదని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు నేరుగా 2 లక్షలు ఉపాధి హామీ పథకం, వ్యవసాయానికి అనుసంధానం, డ్వాక్రా మహిళలకు 2 లక్షల రుణమాఫీ, గృహిణులకు ఏడాదికి 4 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, వృద్ధాప్య పింఛను 60 ఏళ్లలోపు వారికి 2000, అలాగే 60 నుంచి 70 ఏళ్లలోపు వారికి 2500, అలాగే 70 ఏళ్లు పైబడిన వారికి 3000 అమలు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కాంగ్రెస్ కల్పించబోతుందన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను మార్చి 8-9 తేదీల్లో ప్రకటిస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. ఇప్పటికే 200 స్థానాలకు 1300కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమన్ చాందీ, సినీ నటి కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ గుంటూరు జిల్లాలో జరిగే ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొంటారు. రాత్రికి విజయవాడలో బస చేస్తారు. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డితో కలిసి కృష్ణా జిల్లాలో జరిగే భరోసా యాత్రలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్కు 10 రోజుల ముందు వరకు ఓటర్గా పేరు నమోదు చేసుకోవచ్చని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కిషోర్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతుందన్నారు. ఓటు హక్కు ఎంతో విలువైందని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. మార్చి 2-3 తేదీల్లో BLOల ద్వారా ఓటర్లు నమోదు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కొత్త ఓటరు జాబితాను BLOలు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. పేరు తప్పుగా ఉంటే కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ cevo.telangana.nic.in లేదా nsvp.in వెబ్సైట్లను సందర్శించి ఓటర్గా నమోదు చేసుకోవచ్చన్నారు. ఓటర్ సమాచారం కోసం మొబైల్ యాప్ అందుబాటులో ఉందని చెప్పారు. ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా కూడా పేరు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిపై మజ్లీస్ పార్టీ ఉత్కంఠకు తెరలేపింది. ఆ పార్టీ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్లాసన్ MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన డబీర్పురా కార్పొరేటర్గా ఉన్నారు. మార్చి 12న ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 4 స్థానాలకు అధికార TRS అభ్యర్థులను ప్రకటించగా ఓ స్థానాన్ని మిత్రపక్షమైన MIMకు కేటాయించింది. MIM సీటు కోసం ఆ పార్టీ సీనియర్ నేతలు చాలా మంది పోటీ పడ్డారు. చివరికి మిర్జా రియాజ్ను తమ పార్టీ అభ్యర్థిగా ఓవైసీ ప్రకటించారు. TRS అభ్యర్థులుగా మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్దే మల్లేశం, శౌరి సుభాష్ రెడ్డిని కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. V3 న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లల్లా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. మీరు రోజు MMTS రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారా? అయితే మీరు నిశ్చింతగా స్టేషన్కు వెళ్ళండి. నిర్ణీత సమయానికంటే అరగంట ఆలస్యంగా వెళ్తేనే ట్రైన్ వస్తుంది. అంతేకాదు, ఒకవేళ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. నగరంలో కొంతకాలంగా MMTS రైళ్ల సమయపాలన ఇలా ఉంది. మరి నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా మరోవైపు సాంకేతిక కారణాలతో ట్రిప్పులు కూడా రద్దవుతున్నాయి. దీంతో ప్రతిరోజు MMTSను నమ్ముకొని స్టేషన్లకు చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సకాలంలో ఆఫీసులకు చేరుకోలేకపోతున్నారు. ఇక ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా ట్రిప్పులు రద్దయితే తర్వాత వచ్చే రైలు కోసం మరో గంట ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. నగరంలో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో పట్టాలెక్కించిన MMTS రైళ్లకు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అప్పట్లో రైల్వే శాఖ నిర్ణయించింది. కానీ పట్టాలపై ఎక్కడ ఏ చిన్న అవాంతరం వచ్చినా వెంటనే ఆగిపోయేది MMTS రైలునే. వందల కొద్దీ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర రైల్వే స్టేషన్లలో ప్రధాన రైళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్లాట్ఫామ్లను కేటాయిస్తారు. అందుకోసం MMTS రైళ్లను స్టేషన్లకు దూరంగా నిలిపివేస్తారు. ప్లాట్ఫామ్లపై ఉన్న రైళ్లు కదిలితే తప్ప MMTSకు వచ్చేందుకు అవకాశం ఉండదు. సికింద్రాబాద్ స్టేషన్లో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. దీంతో ఫలక్నమా, లింగంపల్లి మధ్య నడిచే రైళ్లకు బ్రేక్ పడుతోంది. అలాగే నాంపల్లి, లింగంపల్లి మధ్య నడిచే MMTS సర్వీసులు కూడా తరచూ స్తంభిస్తున్నాయి. మరోవైపు పట్టాలపై తరచూ చేపట్టే మరమ్మతులకు కూడా MMTS బ్రేకులు వేస్తున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో నెలల తరబడి MMTS సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. అరగంట వ్యవధిలో 2 రైళ్లు రావాల్సిన మార్గంలో ఒక ట్రిప్పు రద్దు కావడంతో గంట సమయంలో కేవలం 1 రైలు మాత్రమే వస్తోంది. అంటే 2 రైళ్ల ప్రయాణికులు ఒకే దాంట్లో వెళ్లాల్సి వస్తోంది. పైగా ఆలస్యం తప్పడం లేదు. MMTS రైళ్లను నగరంలో 2003లో ప్రవేశపెట్టారు. ఫలక్నమా, నాంపల్లి, లింగంపల్లి తదితర మార్గాల్లో ప్రస్తుతం ప్రతిరోజు 121 సర్వీసులు కొనసాగుతున్నాయి. 1.6 లక్షల మందికి పైగా MMTS సేవలను వినియోగించుకుంటున్నారు. MMTS రైళ్లను ప్రారంభించిన తొలి నాళ్లలోనే ఈ రైళ్ల ప్రాధాన్యతను గుర్తించి MMTS కోసం ఒక ప్రత్యేక లైన్ ఉండాలని ప్రతిపాదించారు. ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ రైళ్ల రాకపోకలతో సంబంధం లేకుండా
అన్ని రూట్లలో ఒక లైన్ కేటాయించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. కానీ దశాబ్దాలు గడిచినా ఆ ప్రతిపాదన అమల్లోకి రాలేదు. మరోవైపు ఎంఎంటీఎస్ రెండో దశలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2013లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటి వరకు రెండో దశ రైళ్లు నడుస్తాయో తెలియదు. నిధుల కొరత వెంటాడుతోంది. నగర శివార్లను కలుపుతూ రెండో దశను చేపట్టారు. గట్కేసర్, పటాన్చెరు, ఉందానగర్, మేడ్చల్ తదితర ప్రాంతాలను ఎంఎంటీఎస్తో అనుసంధానం చేసేందుకు దీన్ని నిర్మిస్తున్నారు. ఎంఎంటీఎస్ కంటే ఆలస్యంగా ప్రారంభించిన మెట్రో రైళ్లు దశల వారీగా పరుగులు తీస్తుండగా ఎంఎంటీఎస్ మాత్రం అక్కడే ఉంది. శ్రీశైలం మహాక్షేత్రంలో స్వయంభూగా వెలసిన అఖిలాండ నాయకుడైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు సోమవారం యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. ఉదయం 7:47 యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యహవాచనం, శివ సంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తర్వాత అఖండ స్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, రాత్రి 7 గంటలకు త్రిశూల పూజ, బేరీ పూజ, సకల దేవతాహ్వాన, పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలాహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 7న వరకు కొనసాగుతాయి. 4న బ్రహ్మోత్సవ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 4న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు రాత్రి 7 గంటల నుంచి నందివాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటాయి. రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాల, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10:30 నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తర్వాత శాస్త్రోక్తంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సాంప్రదాయానుసారం ఈ నెల 28న తిరుమల తిరుపతి దేవస్థానం, మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణానికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 26న స్వామి అమ్మవారు భృంగి వాహనంపై దర్శనమిస్తారు. 27న హంస వాహనం, 28న మయూర వాహనం, మార్చి 1న రావణ వాహనం, 2న పుష్ప పల్లకి మహోత్సవం, 3న గజవాహనం, 4న ప్రభోత్సవం, నందివాహన సేవ, 5న రథోత్సవం, 6న పూర్ణాహుతి ధ్వజావరోహణ, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినాన వధూవరులయ్యే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను మార్చి 5న రథంపై ఆవాహింపజేసి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం ఏర్పాటు చేశారు. దీనికి ముందు రోజు చండీశ్వరుడు ప్రభోత్సవం ఉంటుంది. మార్చి 6న ఉదయం 9:30 గంటలకు రుద్ర చండీ హోమాలకు పూర్ణాహుతి నిర్వహించి వసంతోత్సవం, కలశాద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7:30 గంటలకు ధ్వజపటాన్ని అవరోహణ చేస్తారు. 7వ తేదీన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విశ్రాంత్ ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్ రాసినట్లు చెబుతున్న ఓ సూసైడ్ నోట్ను పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. తన ఆత్మహత్యకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేధింపులే కారణమంటూ ఆయన పేర్కొనడంతో ప్రతిపక్ష బీజేపీకి ఇది ఆయుధంగా మారింది. ఆత్మహత్యకు కారణమైన సీఎం మమతాను అరెస్ట్ చేయాలని, ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ఓ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడడం, ఓ పార్టీ నేత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి అని ముకుల్ రాయ్ వ్యాఖ్యానించారు. దత్ మృతిపై పోరాడేందుకు ఐపీఎస్ అధికారుల సంఘం ముందుకు రావాలన్నారు. కాగా తనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా కంపల్సరీ వెయిటింగ్లో పెట్టడం ద్వారా సీఎం మమత తన ఆత్మహత్యకు కారణమయ్యారని సదరు అధికారి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 31న తాను రిటైర్ అయిన తర్వాత రావాల్సిన డబ్బులు కూడా చెల్లించలేదని ఆరోపించారు. ఈ సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందనే దానిపై సమాచారం లేదు. గత మంగళవారం కోల్కతాలోని తన నివాసంలో దత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికట్లు కోసుకొని రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. కాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని దత్ భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెబుతున్నారు. దత్ ఆత్మహత్యపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు ఆయనకు చెల్లించాల్సిన బకాయిలేవీ పెండింగ్లో లేవని అధికారులు చెబుతున్నారు.
క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారని తెలుస్తోంది. దత్ కోర్కెలు తీర్చేందుకు తన భర్త నిరాకరించడంతో ఆయనను వేధింపులకు గురి చేశారంటూ గతంలో ఓ కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో 2010 ఫిబ్రవరిలో ఆయనను 9 నెలల పాటు సస్పెండ్ చేశారు. 2012లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో మళ్లీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. మానవ అనేవి సంఘ విద్రోహ శక్తులకేనా? శాంతి భద్రతలు పరిరక్షించే భద్రతా దళాలు సిబ్బందికి అవి వర్తించవా అని ప్రశ్నిస్తూ 2 సైనికాధికారుల పిల్లలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. భద్రతా దళాల సిబ్బంది హక్కుల పరిరక్షణకు ఒక విధానాన్ని రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రీతి కేదార్ గోఖలే, కాజల్ మిశ్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరు సర్వీసులో ఉన్న ఆర్మీ అధికారి కుమార్తె కాగా మరొకరు రిటైర్ అయిన అధికారి కుమార్తె. విధుల్లో ఉన్న భద్రతా దళాల సిబ్బందిపై సంఘ వ్యతిరేక శక్తులు, వ్యక్తులు దాడి చేయడాన్ని వీరు వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, జమ్మూ కాశ్మీర్ ఎన్హెచ్ఆర్సీలను ప్రతివాదులుగా చేర్చారు. సైనిక సిబ్బంది హక్కులను పరిరక్షించడంలో సంబంధిత అధికారుల స్పందన సంతృప్తికరంగా లేదనే బాధతోనే ఈ పిటిషన్ వేశామని వారు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని సోఫియాన్ తదితర కల్లోలిత ప్రాంతాల్లో సైన్యంపై, ఆర్మీ కాన్వాయ్పై విధ్వంసక శక్తులు రాళ్లు విసరడంపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. రాళ్ల దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారానికి లేదా ఆత్మరక్షణ చర్యలు చేపట్టిన సైన్యంపై కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మొదటిసారి నేరాలకు పాల్పడ్డారంటూ రాళ్ల దాడికి సంబంధించిన సుమారు 9,760 ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలంటూ అసెంబ్లీలోనే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైతే సిఆర్పిసి, ఆర్పిసి నిబంధనల మేరకు న్యాయ ప్రక్రియ పూర్తవకుండా కేసులను ప్రభుత్వం ఉపసంహరించలేదని వారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్ను విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్లే కాశ్మీర్ అంశం ఇప్పటికీ ఆవిష్కృతంగానే ఉందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. నేను ఆయనకు చెప్పుదలుచుకున్నదొక్కటే, ఈరోజు కాశ్మీర్పై ప్రశ్నలు లేవనెత్తనున్నారంటే అది కేవలం మీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ వల్లే. నాడు భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్తుండగా ఆపింది నెహ్రూనే అని పేర్కొన్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళన్ ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, దాన్నెవరూ బలవంతంగా లాక్కోలేరని చెప్పారు. బీజేపీ సర్కారు ఉగ్రవాదాన్ని సహించబోదని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ కుటుంబాల ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు కేవలం తమ అభివృద్ధిని మాత్రమే చూసుకున్నాయని, బీజేపీ వచ్చాకే ప్రతి రూపాయి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అందుతోందని తెలిపారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేసిన కాశ్మీరు బీజేపీదే అని చెప్పారు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్రమ వలసదారులెవ్వరిని ఉండబోనివ్వమని, అస్సాం తరహాలో బయటకు పంపేస్తామని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 28న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 15,000 ప్రాంతాల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారని తెలిపారు. ఆయన దాదాపు 1 కోటి మందితో మాట్లాడతారని, ఇది ప్రపంచంలోని అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ అని షా వెల్లడించారు. 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి టికెట్లు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. రాజకీయ పార్టీలన్నీ 2 పిల్లల నియమాన్ని కట్టుబడి ఉండాలని, 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని పోటీలో నిలబెట్టకుండా పార్టీలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భాజపా నేత అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలకు కూడా ఈ నియమాన్ని తప్పనిసరి చేయాలని అశ్విని ఉపాధ్యాయ్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజయ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ నియమాన్ని తప్పనిసరి చేయడం కుదరదంటూ పిటిషన్ను కొట్టివేసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన వ్యక్తులు పోటీ చేసేందుకు అనర్హులని విషయం తెలిసిందే. అయితే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో మాత్రం సంతానంపై ఎటువంటి నియమాలు లేవు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే స్పందించారు.
పారికర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారని ఆయన అన్నారు. రేపటి వరకు ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ముఖ్యమంత్రి పారికర్ ఆరోగ్య విషయంలో వస్తున్న కల్పిత వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. అనవసర వదంతులు వ్యాపించకండి. వదంతుల వల్ల వైద్యులపై ప్రజలకు నమ్మకం పోతోంది. నేను ఆయనను కలిశాను. పారికర్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. ఆయన రేపటి వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. పారికర్ను అలా చూసినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని గోవా ఆరోగ్య శాఖ మంత్రి రాణే అన్నారు. గత కొంతకాలంగా పారికర్ ఉదరకోశ వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ ఎయిమ్స్, అమెరికాలో చికిత్స పొందారు. శనివారం ఆయన మళ్లీ అస్వస్థకు గురవడంతో ఆయనను గోవా మెడికల్ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో పారికర్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనికి మంత్రి సర్దేశ్ సైతం సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో టీడీపీ మంత్రులు విఫలమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం కేబినెట్ సమావేశంలో ముగిసిన అనంతరం సీఎం మంత్రులతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. దేనికైనా తానే సమాధానం చెప్తున్నానని మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులుగా ఉండి సీరియస్నెస్ లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. మంత్రులందరి పనితీరును గమనిస్తున్నానని, కేటీఆర్ విమర్శలపై ఎందుకు స్పందించడం లేదని చంద్రబాబు మంత్రులను ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్, కేసీఆర్, మోదీ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. వాళ్ళు డబ్బుల మూటలతో వస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని అన్నారు. మనం పోటీ చేయడం లేదని మంత్రులతో చంద్రబాబు అన్నారు. జాతీయ రాజకీయాలను గమనిస్తూ ఉండాలని, ఈ నెల 28న బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేజీఎఫ్ సినిమా అద్భుతమని కేటీఆర్ ట్వీట్. దర్శకుడు తన ప్రతిభను చాటాడంటూ ప్రశంసలు. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగే తమ అనుబంధం అన్న తలసాని. డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో తన అనుబంధాన్ని నెమరవేసుకున్న మంత్రి. కేటీఆర్ నేతృత్వంలోని కమిటీ పక్కా వ్యూహ రచన. నగరంలో యువతి హల్చల్. క్యాబ్ డ్రైవర్ పై దాడికి దిగిన యువతులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.